హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మౌనం ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, స్టోరీ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక సారీ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న స్టోరీ ఎడిట్ చేశాను, కానీ పిక్చర్ చాలా డల్గా ఉంది అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి. యాక్చువల్గా ఏమైందంటే, నేనేం చేస్తానంటే, ఈరోజు చెప్పాలనుకున్న స్టోరీకి సంబంధించిన పిక్ ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ పిక్ చుట్టూనే నేను అల్లే స్టోరీ ఉంటుంది. సో నేను అందుకని ముందు రోజు నైటే దాన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే చాట్ జీపీటీ మన ఇచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఇమేజ్ ఒక్క అటెంప్ట్లోనే ఇవ్వదు. సో మినిమం 5-6 అటెంప్ట్లు చేసిన తర్వాత కానీ నాకు కావాల్సిన అవుట్పుట్ రాదనమాట. సో అందుకని నేను ఏం చేస్తానంటే, ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఆ పిక్చర్కి నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందిలే అని చెప్పి. కానీ నిన్న నేను స్టోరీ చెప్తూ ఉంటే నాకు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్తున్నారనేది డైరెక్ట్గా చెప్తే ఎలా ఉంటుంది, అసలు ఎందుకు వెళ్ళారు ఎగ్జిబిషన్కి అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా అనిపించి, నిన్నటికి నిన్న చెప్పే ముందు స్టోరీ మార్చేసుకున్నాను అనమాట. స్టోరీ సీన్ మారిపోయేసరికి దానికి తగ్గ ఇమేజ్ నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పుడు స్టోరీ చెప్పేసిన తర్వాత, రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇమేజ్ తయారు చేయాలి అంటే చాలా టైం ప్రాసెసింగ్. బట్ ఎడిటింగ్కి టైం అవుతుంది. 6-6:30 లోపు నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తూ ఉంటాను కదా, టైం అయిపోతుంది. సరేలే ఈ ఒక్కరోజుకి ఇలా వేసేద్దాంలే అన్నట్టుగా నేను నా మొబైల్లో వెతుకుతూ ఉంటే నిన్న నేను పెట్టిన ఇమేజ్ కనిపించి దాన్ని ఎడిట్ చేసి పంపించేశాను. అది మేడం స్టోరీ మంచి పీక్లో వెళ్తుంది, చాలా బాగా వెళ్తుంది, బట్ మీరు ఈరోజు పెట్టిన పిక్ మాకు నచ్చలేదు మేడం, చాలా డల్గా ఉంది మేడం అని చెప్పి కమెంట్ చేస్తున్నారనమాట. సో అందుకు అపాలజైజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకుంటాను. మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడన్నా టైం లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేద్దామని చెప్తున్నాను అంతే. అండ్ చాలామందికి మంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది స్టోరీ గురించి. అండ్ కొంతమంది అయితే నేను నిన్న డైరెక్ట్గా స్టోరీ చెప్పేశాను, ఏమీ ముచ్చట్లు పెట్టకుండా డైరెక్ట్గా. కొంతమంది మేడం మీరు నిన్న ఎందుకు అట్లా డైరెక్ట్గా స్టోరీ చెప్పేశారు, ఏదన్నా మాట్లాడొచ్చు కదా స్టార్టింగ్ అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే అట్లీస్ట్ కొంతమంది నా మాటలు స్టోరీ పక్కన పెట్టి అట్లీస్ట్ నిజంగా వాళ్ళు నా గొంతు కోసం ఎదురు చూస్తున్నారు అనేది నాకు ఆ మెసేజ్ నాకు చాలా ఆనందాన్ని కలిగించిందనమాట. సో అందుకు సరే రోజు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నార్మల్ మాట్లాడదాంలే అనిపించింది. అందుకని నేను తెలుగులో కూడా మాట్లాడడం మొదలుపెట్టేశాను. సారీ, మీకు నచ్చకపోతే మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి, మేడం మాకు స్టోరీ ఉంటే చాలు మేడం, మాకు ముచ్చట్లేం అవసరం లేదు అంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేద్దో. ఇది నా ఛానలే, కానీ మీరు లేకపోతే నాకు ఈ ఛానల్ లేదు. సో అందుకని మీరు ఏం కోరుకుంటున్నారనేదే నేను ఇవ్వగలను. మీకు ఈ సోదంతా మాకు వద్దు మేడం, మీరు డైరెక్ట్గా చెప్పే 15 నిమిషాలన్నా స్టోరీయే చెప్పండి అంటే ఫైన్, నేను ఓన్లీ స్టోరీ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకేనా? సో ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీ చెప్పుకున్నాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం వాళ్ళందరూ ఎగ్జిబిషన్ కోసం బయలుదేరారు అనేది చూసాం. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో లలిత వెనక మౌని కూర్చుంటుంది. సో డ్రైవ్ చేస్తూ ఉంటుంది లలిత. లత పక్కన కూర్చొని మంచిగా వెళ్ళే జోష్లో ఉన్నారు కాబట్టి మంచిగా ఊపున్న సాంగ్స్, మాస్ సాంగ్స్ పెట్టి మంచిగా అందరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట, దించాక్ అనుకుంటూ వేస్తూ ఉంటే మౌని అండ్ లల్లి మాత్రం ఒకరినొకరు ఆ ఐఆర్వి మిర్రర్ ఉంటుంది కదా ముందు 2 సీట్ల మధ్యలో వెనకాల వచ్చే వెహికల్స్ చూడటానికి లోపల ఒక మిర్రర్ ఉంటుంది, రెక్టాంగులర్ షేప్లో. దాన్ని ఐఆర్వి మిర్రర్ అంటారు. సో ఆ మిర్రర్లో మౌని
లలితని చూస్తూ ఉంటుంది అనమాట. సో డ్రైవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో లలిత కూడా అప్పుడప్పుడు మౌనిని చూస్తూ ఉంటుంది డ్రైవ్ చేసుకుంటూ. సో అలా సిగ్గుపడుతూ కళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మధ్య మధ్యలో వీళ్ళ ఎంజాయ్మెంట్ని చూసి నవ్వుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ మొత్తానికి ఆ ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గర కార్ ఆపుద్ది లలిత. ఆపితే అందరూ కార్ దిగుతారు. కార్ దిగిన తర్వాత ఇంకా లలిత కార్ పార్క్ చేయడానికి కార్ పార్కింగ్ ఏరియా వైపుగా వెళ్ళిపోద్ది అనమాట. ఈ పిల్లకాయలు అక్కడ ఉండకుండా ఎవరు 2 అబ్బాయిలు స్వాతి అండ్ లలిత వచ్చేదాకా వెయిట్ చేయకుండా గబగబా వెళ్ళిపోతుండ ఎగ్జిబిషన్ లోపలికి ఉరుకుతారనమాట. ఉరకంగానే మౌని మాత్రం అక్కడే నించొని లలిత కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లలిత కార్ పార్క్ చేసేసి తన దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్దాం అని అంటుంది అనమాట. అనగానే మౌనిక అని చెప్పేసి ఇద్దరు అడుగులు వేసుకుంటూ మధ్య మధ్యలో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. టికెట్స్ కొని ఎంట్రీ టికెట్ వాళ్ళ ఎంట్రీ టికెట్లు వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. అబ్బా లలిత వచ్చేసరికి లేట్ అవుద్ది, మనం వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. తర్వాత వీళ్ళు వచ్చాక వీళ్ళిద్దరికి ఎంట్రీ టికెట్స్ కొనుక్కొని వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద జెయింట్ వీల్ ఉంటుంది అనమాట. అక్కడ జెయింట్ వీల్ ఉంటే దీపక్ అండ్ దినేష్ అబ్బా చాలా పెద్ద జెయింట్ వీల్ ఉంది ఇక్కడ, ఎక్కుదాం ప్లీజ్ అని అంటూ ఉంటారు అనమాట. రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అందరు అమ్మాయిల్ని. అయితే స్వాతి లత కూడా సరే ఎక్కుదాం అంటది. అనగానే మౌనిని కూడా చూసి ఎక్కుదామని అంటారనమాట. అనగానే మౌనిక స్వాతికి అందరినీ చూసి మీకు తెలుసు కదరా అలా గుండ్రంగా తిరిగే ఎక్కితే నాకు వామిటింగ్స్ అవుతాయని, సో నేను రాను, మీరందరూ వెళ్ళండి అని లలితని చూసి కూడా అంటదనమాట మౌనిక. సో లలిత మౌనిని చూసి లేదు మీరందరూ వెళ్ళండి, మౌనికి తోడుగా నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి లలిత అంటదనమాట. అనగానే సరే మనం వెళ్దాం పదండి అని చెప్పేసి టికెట్ కొనుక్కొని వెళ్ళి జెయింట్ వీల్లో కూర్చుంటారు. జెయింట్ వీల్ ఏమన్నా వాళ్ళ నలుగురు కోసమే తిరుగుద్దా? లేదు కదా, అందరూ నిండితే కనీసం సగం మంది అన్నా వచ్చితేనే కదా తిరుగుతుంది. సో వాళ్ళు ఎక్కి కూర్చుంటారనమాట. కూర్చోగానే కొంచెం తిప్పి అక్కడ ఆపేస్తాడు జెయింట్ వీల్లోడు. ఎంగనే సరే అని వాళ్ళు నలుగురు ఇక అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. జెయింట్ వీల్ కంప్లీట్గా స్టార్ట్ ఈలోపు ఇక్కడున్న చిన్న షాప్స్ ఉత్తిగా అలా చూస్తూ ఉంటారనమాట ఇద్దరు, లలిత అండ్ మౌని. సో కొంచెం దూరంలో, అది పల్లెటూరు కదా, కొంచెం దూరంలో ఈ కుండలు చేసే కుమ్మరి వ్యాపారస్తుడు ఒకడు కుండలు చేస్తూ ఉంటాడనమాట. కొంచెం దూరంలో ఒక 200-300 మీటర్స్ దూరంలో. సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉంటాడు. అక్కడ చిన్న గుడిసె కూడా ఉంది ఆయనకి. సో హీ స్టేస్ దేర్ అండ్ అలా పాట్స్ చేస్తూ ఉంటాడనమాట. సో మౌనికి అది చాలా నచ్చిందనమాట. నచ్చేసి లలిత అక్కడ కుండలు చేస్తున్నారు, అక్కడికి వెళ్దాం ప్లీజ్ అనేసి, ఇక లలిత వస్తుందా రావట్లేదా కూడా చూడదు, అలా చెప్పేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. మౌనిక ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే మౌని ప్లీజ్ వెయిట్, నేను వస్తున్నా అంటుంటుంది లలిత వెనక. రా అనుకుంటూ తను వెళ్ళిపోయి అక్కడ కుండలు చేసే ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ కుండ ఎలా తయారు చేస్తారో ఒకసారి చూపిస్తారా ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. ఆయన కుండల వ్యాపారమా అక్కడ ఆ చక్రం దగ్గర కూర్చుంటాడు, కుండ చేసే చక్రం దగ్గర. ఆయనకి 2 పిల్లలు అనమాట. ఒక చిన్న బాబు, వాడు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు ఒక మూల కూర్చొని. ఒక పాపకి ఒక 8-9 సంవత్సరాలు ఉంటాయి. సో వాళ్ళ అమ్మ పాప ఇద్దరూ కలిసి ఏంటంటే ఆ మట్టి తొక్కుతూ ఉంటారనమాట కుండల కోసం. తొక్కితేనే కదా మట్టిలో నీళ్లు పోసి, ఎర్రమట్టిలో నీళ్లు పోసి దాంట్లో మంచిగా తొక్కితేనే కదా అది సాఫ్ట్గా తయారవుతుంది. సో దాంతో కుండలు తయారు చేస్తారు కదా. సో ఆ పని వాళ్ళిద్దరు అమ్మ కూతుర్లు కలిసి చేస్తూ ఉంటారు. సో మౌనిక ఆయన దగ్గరకు వచ్చి, అంకుల్ ప్లీజ్ ఒక్కసారి చూపించరా. మౌనిక ఏంటంటే ఒక్కసారి ఏదైనా విషయం చెప్పినా చూపించినా చాలా త్వరగా నేర్చుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి కదా. సో ఒక్కసారి చూపించండి అంకుల్ ప్లీజ్ అంటదనమాట. అనగానే దాంతే ఉందమ్మా చూపిద్దామని చెప్పేసి పాపను పిలిచి కొంచెం మట్టి తీసుకురా అంటాడనమాట. అనగానే అమ్మాయి కొంచెం మట్టి తీసుకొచ్చిద్ది. ఇవ్వగానే ఇలా
వేయాలమ్మా దీని మీద. తర్వాత కొంచెం నీళ్లు పోయాలి, ఇలా పొడవుగా చేసి తర్వాత మనకు కావాల్సిన షేప్లో మన చెయ్యి లోపలికి పెట్టి దాన్ని గుండ్రంగా అయితే గుండ్రంగా, పొడవుగా అయితే పొడవుగా, మనకి ఎలా కావాలంటే అలా షేప్స్ ఇచ్చుకుంటూ రావాలి అని చెప్పి నీట్గా చూపిస్తాడనమాట. దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది మౌనిక. లలిత ఏంటి అక్కడ దూరంగా ఒక ఎడ్లు ఉండవు, ఉత్తిగా ఎడ్ల బండి, దాంట్లో దాన్ని ఏమంటారు, వరి పొట్టు దాంట్లో ఉంటుంది అనమాట. వరి పొట్టుతోటి ఉత్తిగా ఖాళీ ఎడ్ల బండి అక్కడ ఉంటే ఆ ఎడ్ల బండి మీద కూర్చొని లలిత మౌనినే చూస్తూ ఉంటుంది అనమాట. సరే అని అంకుల్ నేను ఒక కుండ తయారు చేస్తాను ప్లీజ్ అని అడుగుతుంది. అంటే అప్పుడు అమ్మ నాకు కుండలు చేసే పని చాలా ఉంది, ఒక పని చేయి, నేను పిల్లల కోసమని అక్కడ చిన్న చక్రం తయారు చేసి పెట్టాను, కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి ట్రై చేసుకో అని చెప్పి అంటాడనమాట. అనగానే ఓ థ్యాంక్ యూ అంకుల్ అని అంటాడు అని మౌనిక అంటది. అనగానే మళ్ళీ ఆయన వాళ్ళ పాపను పిలిచి కొంచెం మట్టి తీసుకొచ్చి అక్కకి అమ్మ అనగానే అమ్మాయి కొంచెం మట్టి తీసుకొచ్చి ఇదిగో అక్క అని చెప్పి స్వీట్గా ఇస్తుంది అనమాట. ఇవ్వగానే థ్యాంక్స్ అమ్మ అని అంటది మౌని. అనేసి అలానే ఒక చిన్న కుండలో నీళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ఆ పాప. పెట్టేసి మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మట్టి తొక్కుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మౌని ఆ చిన్న వీల్ మీద చక్రం మీద ఆ మట్టి నీళ్లు పోసుకుంటూ ఆ మట్టితో ఫస్ట్ ఒక ట్రై చేస్తే రాదు, పాడైపోద్ది, మళ్ళీ ట్రై చేస్తుంది. అలా ట్రై చేస్తూనే ఉంటుంది. లలిత దూరంగా చూసి తన ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది లలిత దూరంగా. అయితే ఇట్లానే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10వ సారికి కొంచెం వస్తూ ఉంటుంది అనమాట. అబ్బా వస్తుంది అనుకునేసరికి మళ్ళీ పాడైపోద్ది, అబ్బా అంటుంది అనమాట. అనగానే లలిత అక్కడ నవ్వుతూ ఉండగానే సీరియస్గా ఆ నవ్వే శబ్దాన్ని విని మౌని లలితని చాలా సీరియస్గా చూస్తుంది. చూడగానే సారీ అని చెవులు పట్టుకొని లలిత సారీ ఓకే అని అంటదనమాట. అనగానే మళ్ళీ చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ ట్రై చేస్తుంటే అప్పుడే కొంచెంగా వస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలికి వీళ్ళు ఫ్రీ హెయిర్లో వచ్చారు కదా, సో అది తన జుట్టు తన మొహం మీద పడుతూ ఉంటుంది అన్నమాట. మౌని జుట్టు మీద మొహం మీద పడుతూ ఉంటే అరే చేతులేమో మట్టిగా ఉన్నాయి, జుట్టేమో వెనక్కి అనుకోలేదు. సరే అని చెప్పేసి తన భుజం హెల్ప్ తీసుకొని ఇట్లా వెనక్కి అనుకుంటూ ఉంటుంది. అయినా గాలికి మళ్ళీ ముందుకే వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు లలితాని చాలా సీరియస్గా చూస్తుంది. చూడంగానే ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు అని అనుకుంటూ దగ్గరికి వస్తుంది మౌనికకి దగ్గరగా లలిత. ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావు అంటే, కనిపిస్తుంది కదా గాలికి నా మొహం మీదకి నా జుట్టు పడుతుంది, నా చేతులేమో మట్టిగా ఉన్నాయి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నదనమాట ప్రేమగా మౌనిక. అనగానే ఓకే సరే అని చెప్పేసి తన వేళ్ళతోటి తన చెయ్యితోటి ఆ వెంట్రుకలు అలా తీసుకొని తన చెవు వెనకాల అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటే తన మునివేళ్ళు ఆ చెవు వెనకాల ఆ మెడ మీద తాకుతాయన్నమాట. మౌనికి తాకంగానే అలా కళ్ళు మూసుకుంటుంది, కొద్దిసేపు మూసుకొని మళ్ళీ తెరిచి అలా చూస్తూ ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు అలా చూస్తూ ఉండిపోతారనమాట. కొద్దిసేపు ఉండిపోయిన తర్వాత అలా కొన్ని క్షణాలు, ఒక 2-3 క్షణాల తర్వాత ఆ పక్కన చిన్న బాబు ఆడుకుంటున్నాడు కదా, వాడు వాళ్ళ అక్కని పిలుస్తాడు, అక్క అని చెప్పి. అనగానే వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారనమాట. డిస్టర్బ్ అయిపోయిన తర్వాత అనేసి లలిత ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకు అంత కష్టపడుతున్నావు అంటే, నాకు చెయ్యాలని ఉంది అంటే, ఇంత కష్టపడుతున్నావు ఎందుకు అంటే పాట్ మేకింగ్ అంత ఈజీయా నీకు, అలా కనపడుతుందా నీకు అంటే, అప్పుడు లలిత హలో సివిల్ ఇంజనీర్ ఇక్కడ అని అంటదన్నమాట. మరి ఇంతసేపు అక్కడ కూర్చొని టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేస్తే ఇద్దరం ఇప్పటికల్లా కొండ తయారైపోయేది కదా అంటే, సరేలే అని చెప్పేసి లలిత కూడా తన వెనక నుంచి చేతులు అలా ఇప్పుడు మీకు బొమ్మలో కనిపిస్తున్నట్టుగా, స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా వెనక నుంచి చేతులు పెట్టి ఇద్దరూ కలిసి పాట్ని తయారు చేస్తూ ఉంటారన్నమాట. లాస్ట్కి ఫైనల్గా కష్టపడి ఒక షేప్లెస్ కుండ హోప్ఫుల్ అదే దాన్ని హోప్ఫుల్ ప్రేమ
యూనో ఆ దానివల్ల ఒక 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 రకమైన కుండ అయితే తయారు చేస్తారు ఇద్దరు మొత్తానికి. షేప్లెస్ బట్ హోప్ఫుల్. సరే అని కుండ తయారైపోయిన తర్వాత ఆ చక్రం తిప్పేది ఆపేస్తారనమాట. ఆపేసి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు ఆనందంతో. ఏదో ఒకటి తయారు చేసాంలే అన్నట్టుగా ఇద్దరం కలిసి అలా చూసుకుంటూ ఉంటారనమాట. చూసుకుంటూ ఉన్నప్పుడు అలా దగ్గరగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ఉంటాయి కదా. అప్పుడు లలిత మౌనితో ఇలా అంటది, నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కెన్ ఐ అని అంటది అనమాట. అనగానే మౌని చెప్పండి అంటది. అనగానే మీ కళ్ళు చాలా బాగుంటాయి, చాలా చాలా షార్ప్ కళ్ళు ఉన్నాయి మీకు, నాకు మీ కళ్ళు అంటే చాలా ఇష్టం అని అంటది అనమాట. అనగానే మౌని కొంచెం సిగ్గుపడుతుంది. జనరల్గా మనము సిగ్గుపడేటప్పుడు సినిమాలలో చూసినాడు, ఇది కూడా స్టోరీనే కదా, చూపిస్తారు కదా, లైక్ తను వాళ్ళ కళ్ళు కొంచెం నేలను టచ్ అయ్యి చూసి మళ్ళీ చూస్తున్నట్టుగా అట్లా అనమాట. మౌని కూడా కొంచెం తన మొహం తిప్పుకొని కళ్ళు క్లోజ్ చేసి నేలను తాకిచ్చి మళ్ళీ లలితని చూస్తుంది అనమాట. చూసి అలా ఒక చిన్న స్మైల్, రొమాంటిక్గా ఒక స్మైల్ ఇస్తుంది. కొద్దిసేపు మళ్ళీ ఒక చిన్న గ్యాప్ తర్వాత, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, చెప్పచ్చా అని అంటది మౌని. అనగానే లలిత చెప్పండి అని అంటన్నమాట. అనగానే మౌనిక, మీ స్మైల్ చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం అని అంటుంది అనమాట రొమాంటిక్గా. తను కూడా చెప్పగానే లలిత కూడా తను కూడా కొంచెం సిగ్గుపడి తన మొహం తిప్పుకొని మళ్ళీ ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారనమాట. ఉండగానే ఈలోపు మన కోతిమూక వచ్చేసి స్వాతి వెంటనే వాళ్ళిద్దరిని అలా చూసి గబగబా తన మొబైల్ని తీసి 4-5 ఫొటోస్ టక్ 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 కొట్టేస్తుంది. కొట్టేసి తర్వాత వావ్ ఎంత బాగున్నారో తెలుసా, సో రొమాంటిక్ అని గట్టిగా అరుస్తారు. ఆ రంగునే వీళ్ళిద్దరూ డిస్ట్రాక్ట్ అయిపోతే అది అని అంటుంటారు అనమాట, ఏం మాట్లాడాలో తెలియక. అంటే ఇందులో ఒక దీపక్ అండ్ దినేష్, వావ్ నిజంగా మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, చాలా బాగున్నారు తెలుసా, వెరీ క్యూట్ అనగానే ఇద్దరు సిగ్గుపడతారనమాట. సిగ్గుపడి అలా చూస్తూ ఉంటారు. మళ్ళీ ఒకరికొకరు చూసుకొని నవ్వుకొని మౌని చాలు ఏడిపించింది కానీ స్వాతి నీళ్ళు తీసుకొని రా, చేయి కడుక్కుంటాను అని అంటదనమాట. అనగానే సరే అని చెప్పేసి స్వాతి నీళ్ళు తీసుకొచ్చి తన చేతుల మీద పోస్తూ ఉంటుంది, తను చేయి కడుక్కుంటూ ఉంటుంది. అటుపక్క లలిత కూడా, లత నువ్వు కూడా అనగానే సరే అని లత కూడా వాటర్ తీసుకొని తనకు పోస్తుంటే తను చేయి కడుక్కుంటూ ఉంటుంది అనమాట. ఇలా చేయి కడుక్కునేటప్పుడు కూడా ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు వీళ్ళన్న మాటలు విని గుర్తు తెచ్చుకొని. సరే అని కడుక్కోవడం అయిపోయిన తర్వాత మౌని ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటదనమాట. అనగానే దీంట్లో థ్యాంక్స్ ఏముందమ్మా, ఇట్స్ ఓకే అంటే ఇంగ్లీష్లో అండు, పర్వాలేదమ్మా అని అంటాడనమాట. అనగానే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం టైం అయింది కదా అని చెప్పేసి ఇక అక్కడ ఉన్న చెత్త బొత్త మొత్తం తింటారు. పానీపూరి అని, అదేంటి కట్లెట్ అని, బేజ్పూరినో ఏదో పూరీలు ఉంటాయి కదా, సో అవన్నీ తింటారు కడుపు నిండా. తిని మళ్ళీ ఇక అక్కడ చాలా